మహానుభావుడు శ్రీ 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 కాశిరెడ్డి నాయన అన్నపూర్ణేశ్వరం వశం చేసుకొని ఆకలన్న వానికి కడుపు నిండా ఆహారం పెట్టిన మహానుభావుడు. ఈ మహానుభావుని దేవాలయంకి వచ్చామే భగవంతుని చెంతకి పెద్ద మంచి. మరి ఇతనికి ఎన్ని మన మీద జాలి గుణము ప్రేమ అభిమానం ఉంటే మరి ఈ అన్నదాన కార్యక్రమాలని మరి అతను ఎంత ప్రేమతో ఆలకించాడో ప్రతి ఒక్కరు ఆకలన్నోనికే కడుపు నింపాలని ఇతను ఎంతో కృషి చేసి మనందరికీ అన్నపూర్ణేశ్వరిని మనకు పరిచయం చేసి మన కడుపు నిండా ఆహారం పెట్టిన మహానుభావుడు. ఇట్లా మహానుభావుని గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే. మహానుభావుడు ఎంతో పెద్దవాడు. ఇతను ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడని కొంతవరకు పెద్దలు అంటుండ్రు. మరి వాళ్ళు నిజమే, వాళ్ళ పలుకులు నిజమే, వాళ్ళ అమృతం కూడా నిజమైన మాటలే. మహానుభావుడు గొప్పోడు, దేవుడు, దేవాది దేవుడు. ఆకలన్న వారికి కడుపు నిండా ఆహారం పెట్టి అన్నం పెట్టి కాపాడిన దేవుడు. ఇట్లా మహానుభావుని చూడాలంటే కూడా మనకి ఎంతో పుణ్యఫలం ఉంటేనే మన పెద్దలు చేసిన పుణ్యఫలము లేదా మనం స్వయం కృషిగా మనం చేసుకున్న పుణ్యఫలం అయి ఉంటేనేనంట ఇట్లా దేవాలయాలకి రావడము పోవడం అన్నా కూడా వాళ్ళ కర్ణ కటాక్షణ అంటే భగవంతుని కర్ణ కూడా ఉండాలంట మన మీద. ఉన్నవారు మాత్రమే ఇట్లా దేవాలయాల కాడికి చేరగలుగుతారు, ఇతని దర్శనం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉండే మహానుభావులు కూడా అదే మాట అంటారు, ఒక దేవాలయం పోవాలన్నా మన పెద్దలు చేసుకున్న పుణ్యఫలమైనా అయి ఉండాలి, లేదా స్వయం కృషిగా మనమే కానీ ఒక పుణ్యఫలం చేసింటేనంట ఇట్లా దేవాలయాల కాడికి చేరగలుగుతారు. చూడండి మహానుభావుడు కొన్ని కోట్ల మందికి ఆహారం కడుపు నింపిన మహానుభావుడు, ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు గొప్ప మహానుభావుడు. ఇట్లా దేవుణ్ణి ఎన్నిసార్లు మొక్కినా కూడా తనివి తీరదని కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు కూడా ఇట్లా వారికి రావాలి, భగవంతుని చెంతకి రావాలి. భగవంతుడు అంటే ఏందని తెలుసుకోండి. ఒకసారి మీకు తెలుసుకుంటే కదా మీకు అర్థమయ్యేది మహానుభావుడు ఎట్లున్నాడు ఏం కథ అనేది. మీకు తెలవాలంటే దేవాలయం కాడికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ మేమేం చెప్పినా మీకు సుల్లా అంటే మేమేం చెప్పినా అబద్ధంగానే వస్తుంది. మీరు స్వయంగా ఈ దేవాలయం కాడికి వస్తే ఈ దేవాలయంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి కానీ ఇక్కడ వచ్చిన భక్తాదులు కానీ పూజారులు కానీ ఇక్కడ పెద్దలు కానీ వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తుండ్రు, అభిమానిస్తుండ్రు. ఎంతో ప్రేమ కొద్దిగా వారి వారి ప్రేమతో మాట్లాడుతుండ్రు. ఇప్పుడు కూడా ఒక పూజారన్నని చూసామే, మహానుభావుని చూసామే, పెద్ద మంచిని చూస్తే కూడా మహానుభావుడు మేము గర్భగుడిలోకి పోయినా కూడా పెద్ద మంచి మమ్మల్ని ఏమప్ప అని కూడా అనలేదు. మహానుభావులు ఉంటారు. భగవంతునికి కొంతమందికి గర్భగుడిలోకి పోతే కొట్లాడడానికి వస్తారు. మరి ఇక్కడ ఈ మహానుభావుడు మాకు సెలవు ఇచ్చాడే, లోపలి వరకు పోయించినాము. జై కాశిరెడ్డి నాయనకి జై. జై నమో పతిహార మహాదేవ. నారాయణ నారాయణ నారాయణ.